గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. క్యాన్సర్ ఈ పేరు వినగానే చాలామంది గుండెల్లో తెలియని వణుకు మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రీప్రొడక్టివ్ క్యాన్సర్స్ అంటే గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు వారి శారీరక ఆరోగ్యాన్ని కాదు మానసిక స్థితిని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి. క్యాన్సర్తో పోరాడడం అంటే కేవలం మందులు వాడడం మాత్రమే కాదు, మనసుని బలంగా ఉంచుకోవడం కూడా. కానీ మన సమాజంలో క్యాన్సర్ రోగుల మానసిక ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచి చికిత్స ముగిసే వరకు రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక వేదనను అనుభవిస్తారు, వారి ఒత్తిడిని ఎలా తగ్గించాలి, ఈ అంశాలపై చర్చించడానికి ప్రియాంక కనకే గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆవిడ ఐసిఎఫ్ఏఐ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో సైకాలజీ విభాగంలో ప్రియాంక కనకే గారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గ్రేట్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇప్పుడు ఈ రీప్రొడక్టివ్ క్యాన్సర్లు అంటే అసలు ఏంటి బేసిక్గా? ఎందుకంటే మనకి క్యాన్సర్ అనేది తెలుసు జనరల్గా, లేదు అంటే థ్రోట్ క్యాన్సర్ అని ఇలాంటివి బాగా వింటుంటాం మనం. రీప్రొడక్టివ్ క్యాన్సర్ అనేది చాలా రేరు. సో దాని అర్థం ఏంటి అండ్ ఇది మహిళల్లో ఏ ఏ భాగాలకు వస్తుంది? ఓకే, సో మీరు చెప్పినట్లయితే చాలామంది క్యాన్సర్ అనే పదం వినగానే భయపడిపోతారు. ముఖ్యంగా మనము ఆలోచించాల్సిన విషయం, సింపుల్ క్వశ్చన్. ఓకే, క్యాన్సర్ అనేది మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి, రైట్? సమ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, రైట్? సో అది ఏమవుతుందంటే అది నార్మల్ వేలో గ్రో అవుతూ ఉంటుంది, దానిపైన అది చేస్తూ ఉంటుంది. అవసరం లేనప్పుడు అది ఆటోమేటికలీ యాజ్ ఎ వేస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాడీలో వెళ్ళిపోతుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఆ సెల్ గ్రోత్ ఏదైతే ఉందో అది అన్కంట్రోల్డ్గా గ్రో అయినప్పుడు క్యాన్సర్ అనేది ఒక లంప్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మీరు రీప్రొడక్టివ్ క్యాన్సర్ అని అడుగుతున్నారు కాబట్టి, రీప్రొడక్టివ్ క్యాన్సర్ మన రీప్రొడక్టివ్ పర్టికులర్లీ ఫీమేల్ రీప్రొడక్టివ్ క్యాన్సర్ చెప్పినట్లయితే అది మన రీప్రొడక్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, లైక్ రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్, ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉమెన్లో ఇప్పటికైతే చాలా ఉన్నాయి. మన స్టాటిస్టిక్స్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే అమాంగ్ ఫీమేల్ అది కూడా బ్రెస్ట్ ఈస్ ద వెరీ కామన్ క్యాన్సర్ చూసినట్లయితే ఉంది. ఓకే, ఫాలోడ్ బై సర్వైకల్ క్యాన్సర్. ఈ స్టాటిస్టిక్స్ ఈ నంబర్స్ మనకి భయపెట్టడానికి కాదు. ఓకే, ఇవి ఎందుకు అంటే వీటిని మనం తెలుసుకొని వాట్ ఆర్ ద కామన్ డిసీజెస్ ఆర్ దేర్, క్రానిక్ డిసీజెస్ ఉమెన్ని తెలుసుకొని వాటి సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి తెలుసుకొని మనకి హెల్ప్ అవుతుంది. సో అలా అన్నమాట. సో మేజర్లీ రీప్రొడక్టివ్ క్యాన్సర్స్ అనేవి బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్, యూటేరియన్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్ అండ్ వెజైనల్ క్యాన్సర్. ఓకే, అంటే ఇందులో ఒక 4 అయితే నేను విన్నట్టుగా నాకు ఐడియా ఉంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు మనకి సర్వైకల్ డిస్క్ బల్జ్ అని కూడా అంటూ ఉంటారు సమ్ టైమ్స్. అది మనకి ఇది పర్టికులర్లీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించినవి. ఓకే, మీరు మాట్లాడేది స్పైన్ డిస్క్. yes, that is not something related to reproductive cancer. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ల వల్ల మహిళల ఆత్మవిశ్వాసం లేదంటే వాళ్ళ శరీరాన్ని చూసుకునే విధానం కూడా చాలా వరకు అంటే వాళ్ళలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఇది ఎలా దెబ్బతీస్తుంది? ఇప్పుడు చూసినట్లయితే క్యాన్సర్, ఇప్పుడు ఒక ఉమెన్ తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ జస్ట్ ఒక నార్మల్ చెకప్ కానీ వెళ్ళి ఉంటుంది, రైట్? సో ఆ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తారు, కూర్చోండి కొన్ని టెస్ట్ చేయాలి అని చెప్తారు, రైట్? సో తనేమనుకుంటుందంటే ఓకే ఇంటికి వెళ్ళిపోతానేమో బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఐల్ కుక్ డిన్నర్ ఫర్ మై చిల్డ్రన్ ఆర్ ఐల్ హెల్ప్ మై చిల్డ్రన్ ఇన్ హోంవర్క్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ చూసినట్లయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే షీ గెట్ ఎ డయాగ్నోసిస్, షీ హియర్ ఇట్ స్టేట్మెంట్ బై నేమ్ యూ హ్యావ్ ఎ క్యాన్సర్. అది వన్స్ యూ హియర్ దట్ వర్డ్ ఆర్ దట్ స్టేట్మెంట్ ఎంటైర్ కొలాప్స్ అనేది జరుగుతుంది విమెన్లో. ఓకే, సో ఇది ఇప్పుడు క్యాన్సర్కి చాలా ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉంటాయి, కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్ థెరపీ కానివ్వండి, కైండ్ ఆఫ్ సర్జరీస్ కూడా దే హ్యావ్ టు గో త్రూ అ లాట్. ఓకే, దీనివల్ల యూ కెన్ సీ సమ్ బాడీలీ చేంజెస్ ఇన్ ఉమెన్. సో ఏమవుతుంది అంటే బాడీ ఇమేజ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, అంటే మన బాడీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాం అనేది కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏంటి, మెడిసిన్స్ ఏం వేసుకున్నారని అడుగుతారు. కానీ ఎప్పుడు తనని నువ్వు లోపల నుండి ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగరు. సో ఒక ఉమెన్ తను మిర్రర్ ముందు చూసుకోవాలనుకున్నా కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే మనందరికీ తెలిసినట్లే క్యాన్సర్ వల్ల చాలా
ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ లాస్ కానివ్వండి, బాడీలీ చేంజెస్, మన స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవ్వడం కానివ్వండి, అపియరెన్స్ చేంజ్ అవ్వడం కానివ్వండి చాలా జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ సమ్వేర్ ఇట్ ఈస్ లింక్ టు దర్ బాడీ ఇమేజ్ ఇష్యూస్ అని అంటాం మనం సైకాలజీలో. బాడీ ఇమేజ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే దే ఫీల్ సో మచ్ కాన్షియస్ అబౌట్ దెమ్సెల్ఫ్. ఓకే, సో సోషల్ గ్యాదరింగ్స్లో అటెండ్ అవ్వకపోవడం కానివ్వండి, ఫొటోస్ దిగపోవడం కాకపోండి, అండ్ పర్టికులర్లీ రీప్రొడక్టివ్ క్యాన్సర్ వేర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ is involved if a woman is married, so వాళ్ళ ఇంటిమసీలో ఎఫెక్ట్ అవ్వడం కావండి, షీ మైట్ ఫీల్ హౌ నేను ఎట్లా నా హస్బెండ్ ఇన్సెక్యూరిటీస్, కాన్షియస్నెస్ ఇవన్నీ చాలా పెరిగిపోతాయి అన్నమాట. సో దట్ ఇన్ టర్న్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ని కానీ చాలా దెబ్బతీస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు కాన్ఫిడెన్స్ అన్నారు కాబట్టి ఎట్ ద సేమ్ టైం అంటే మనకి ఏదైనా చిన్న జలుబు లాంటిది, ఏదైనా జ్వరం లాంటిది వస్తేనే మనం ఎంత మెడిసిన్ వేసుకున్నా కూడా మనకి చాలా వరకు ఎంత తగ్గాలనుకున్నా మనం వచ్చింది అని 10 సార్లు అనుకున్నాం అనుకోండి, అదే మైండ్ సెట్ లో ఉంటే దాదాపు అది తగ్గదు, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. మరి ఇప్పుడు ఈ డిప్రెషన్, క్యాన్సర్ అనేది చాలా పెద్ద విషయం ఏదైనప్పటికీ, దానికి సంబంధించి వాళ్ళు ఏదైనా డిప్రెషన్ కి ఫీల్ అయినప్పుడు, లో అయిపోయినప్పుడు కూడా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిని ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందా? మరి అది క్యాన్సర్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉండదు, కానీ మనం సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. సో ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ క్యాన్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్ట్రెస్, కాన్స్టెంట్గా డిసీజ్ గురించి ఆలోచించడము, యాంగ్జైటీ, ఏమైపోతుంది నేను బతుకుతానా లేదా, నా ఫ్యామిలీ ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు. ఇప్పుడు నాకు తెలిసినట్లయితే ఉమెన్ షీ ఈస్ ద యాంకర్ ఆఫ్ అవర్ హోమ్. మన మమ్మీ లేకపోతే కానీ, మన అమ్మ లేకపోతే కానీ ఇల్లు అయితే నడవదు, రైట్? సో తను ఒక కింగ్డమ్ ని రూల్ చేస్తుంది, రైట్? సో తనకి అయిపోతే ద మూమెంట్ తనకి నీ క్యాన్సర్ ఉన్న విషయం తెలిసినట్లయితే ఎంటైర్లీ కొలాప్స్ అవ్వడం కానివ్వండి, నా పిల్లలు తన గురించి ఆలోచించదు, నా కీమోథెరపీ ఎలా అవుతుంది, నేను సర్జరీకి వెళ్ళాలా, నాకు ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అని ఆలోచించకుండా నా పిల్లలు ఏమైపోతారు, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ చూడగలుగుతాం మనము. సో దీంట్లో మేజర్లీ నాకు తెలిసినట్లయితే నా ఒపీనియన్లో కీమోథెరపీ లైక్ మెడికల్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన కేర్ గివర్స్ హెల్ప్ కూడా అంతే ఇంపార్టెంట్, సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ కేర్ గివర్స్ అని మీరు నాకు అడిగినట్లయితే, కేర్ గివర్స్ అంటే పేషెంట్స్తో ఎవరు నిలబడతాడు, ఎవరు వాళ్ళని సపోర్ట్ చేస్తారు, లైక్ వాళ్ళ భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆ పేషెంట్ ఒక మదర్ కానివ్వండి, ఎనీబడి హూ ఆర్ హెల్పింగ్ దెమ్, ఓకే, ఇన్ అకంపెనింగ్ దెమ్ టు హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ బుక్ చేయడం కానివ్వండి, మెడిసిన్స్ చూసుకోవడం కానీ ఇక్కడ కేర్ గివర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కేర్ గివర్స్ది. ఎస్. సో మ్యామ్, ఇప్పుడు ఈ వ్యాధి నిర్ధారణ అయిన కొత్తలో అంటే మనకి ఏదైనా విషయం తెలియగానే చాలా షాక్కి గురవుతూ ఉంటాము. మరి వీళ్ళు ఎలాంటి షాక్కి గురవుతారు, అలాగే ఎలాంటి మానసిక వేదనకు లోనవుతారు? ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు ద మూమెంట్ దే హియర్ ద స్టేట్మెంట్ దట్ యూ హ్యావ్ ఎ క్యాన్సర్, ఫస్ట్ వాళ్ళు షాక్లో వెళ్ళిపోతారు. ఓకే, అసలు నాకేనా ఇది అయింది అనేసి, ఫాలోడ్ బై ఫియర్, భయపడతారు. అంటే క్యాన్సర్ అంటేనే డెత్ సెంటెన్స్ లాగా కొందరు ఫీల్ అయిపోతారు, లైక్ అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మెడికల్ సైన్స్లో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. ఓకే, అవేర్నెస్ వల్ల కానివ్వండి మనం క్యాన్సర్ అనేది చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే వాళ్ళు షాక్లో వెళ్ళిపోతారు, అరే ఇది నిజం కాదేమో, ఫాలోడ్ బై భయం, నేను చచ్చిపోతానా, నేను బతుకుతానా లేదా, ఓకే, అండ్ నేను నా ఫ్యామిలీకి బర్డెన్ అయిపోతానా, ఓకే. అండ్ పర్టికులర్లీ ఉమెన్ ఇది రీప్రొడక్టివ్ క్యాన్సర్స్ కాబట్టి వాళ్ళకి నేను ఇప్పుడు నాకు పిల్లలు పుడతారా లేదా, ఓకే. సో ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి చాలా ఫాలోఅప్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం యాజ్ అ కేర్ గివర్, ఇక్కడ ద రోల్ ఆఫ్ కేర్ గివర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఏంటంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది చాలా ఎమోషనల్ సిచ్యువేషన్, రైట్? సో ఇక్కడ వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే పేషెంట్స్కి, వాళ్ళకి ఇట్స్ ఓకే, ఏం కాదు, భయపడకు, అంత అయిపోతుంది, సెట్ అయిపోతుంది అనే బదులు కేర్ గివర్ ఏం చెప్పాలి అంటే, నేనున్నాను, ఓకే, దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ జర్నీ. సో క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు నాట్ ఓన్లీ పేషెంట్స్కి ఎఫెక్ట్ అవ్వదు, ఇట్స్ లైక్ ఎంటైర్ ఫ్యామిలీ గెట్స్ ఎఫెక్టెడ్. ఓకే, సో ఇక్కడ కేర్ గివర్ ఏం చేయొచ్చు అంటే, యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ, ఓకే, మేము కూడా ఉన్నాము, మనం ఇద్దరం కలిసి, ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ మనం అందరం కలిసే దీన్ని ఫైట్ చేద్దాం అని కొంచెం స్ట్రెంగ్త్ ఇస్తే రికవరీ అనేది త్వరగా మనం చూడొచ్చు.
అసలు ఈ రీప్రొడక్టివ్ క్యాన్సర్ అనేది రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్, అంటే ఉమెన్లో అటాక్ అవ్వడానికి? సో నా రీసెర్చ్లో నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అడిగేవారు, అసలు రీజన్ ఏంటి, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనేసి. ఓకే, సో మేము సైంటిఫిక్గా దాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాము. ఓకే, సో ఒక్కటి రిస్క్ ఫ్యాక్టరా లేకపోతే ఒక్కటా రీజన్ అని మనం చెప్పలేము. ఓకే, కొన్ని ఫ్యాక్టర్స్ ఆర్ కొన్ని రీజన్స్ అయితే ఏజ్ అయి ఉండవచ్చు. ఓకే, కొన్ని స్మోకింగ్, ఆల్కహాల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఇవి కూడా అయి ఉండొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఒకటే రీజన్ అని మనం చెప్పలేము. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అంటే క్యాన్సర్ రావచ్చు అని అర్థం కాదు, రిస్క్ ఫ్యాక్టర్ లేదు అంటే క్యాన్సర్ రాదు అని కూడా అర్థం కాదు. సో కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, అన్నీ మన కంట్రోల్లో అయితే ఉండవు. సో వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ ఈస్ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, జిమ్కి వెళ్ళడము, లేదా జెంటిల్ యోగా, బ్రిస్క్ ఎక్సర్సైజ్, వాక్, ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మనకి ఇప్పుడు ఈ హార్ట్ అటాక్స్ అనేది అప్రాక్సిమేట్లీ చూసుకున్నా కూడా ఎగ్జాంపుల్కి ఎక్కువగా మెన్లో వచ్చే శాతం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి క్యాన్సర్ని తీసుకుంటే కూడా ఉమెన్లో ఎక్కువగా అంటే లక్షణాలు కనిపిస్తున్నవే మనం చూస్తూ ఉంటాము. ఎందుకని? సో ఈ రీప్రొడక్టివ్ క్యాన్సర్ అనేది మెన్లో కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు విమెన్. కానీ ఈ కేసెస్ అనేవి ఉమెన్లో ఎక్కువ ఉన్నాయి. ఇట్ కెన్ బి మెనీ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు మెన్లో పీనస్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, టెస్టస్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఇట్లా క్యాన్సర్స్ రీప్రొడక్టివ్ క్యాన్సర్స్ మేల్లో కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు విమెన్. ఓకే, జస్ట్ అంటే మనకి దాని గురించిన అవగాహన లేదు. ఓకే, అవేర్నెస్ లేదు. సో ఈ అవేర్నెస్ కోసం వాట్ ద బెస్ట్ వీ కెన్ డూ ఈస్, ఇప్పుడు అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, హెల్త్ సెంటర్స్. సో వాటిలో ఇప్పుడు ఆశా వర్కర్స్ కానివ్వండి, వాళ్ళని బెటర్గా ట్రైన్ చేసి, ఇప్పుడు నాట్ ఎవ్రీబడి హ్యావ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, నాట్ ఎవ్రీబడి హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కదా. సో వీళ్ళని ట్రైన్ చేసి రూరల్ పార్ట్స్లో వెళ్ళి లోకల్ లాంగ్వేజ్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ రీప్రొడక్టివ్ క్యాన్సర్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే, ఏంటి క్యాన్సర్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది. సో ఇప్పుడు పేషెంట్స్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మొత్తం బ్లాంక్ అయిపోతారు, వాళ్ళకి తెలియదు ఏం క్వశ్చన్స్ అడగాలో ఏంటో అని. సో వెళ్ళే ముందు వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అదొక పేపర్ మీద రాసుకొని, సార్ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి, నాకు క్లారిఫై చేయండి, నాకు క్లియర్ చేయండి, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ బాదరింగ్ మీ, దీనివల్ల నేను యాంగ్షియస్ ఫీల్ అవుతున్నాను, దీనివల్ల నేను డిస్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఓకే, సో ఇవన్నీ ఉంటాయన్నమాట అట్లా. ఓకే, ఇప్పుడు మేము ఫస్ట్ మనకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మొదటగా భయపడేది ట్రీట్మెంట్స్ గురించి, రైట్? సో ఇప్పుడు మనకి ఇందులో కీమోథెరపీ అండ్ రేడియేషన్, రైట్? ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి పేషెంట్స్ విన్నప్పుడు మరి అంటే వాళ్ళు కొంచెం భయపడడం అలాంటిది జరుగుతూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓకే, సో ఇది ఏంటంటే భయం అనేది ఫస్ట్ మనల్ని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆపుతుంది. నా స్టడీలో నేను మేజర్ కేసెస్ చూసిందైతే వాళ్ళకి ద మూమెంట్ దే హియర్ నీకు క్యాన్సర్ ఉంది అనేసి వాళ్ళు భయపడే వెళ్ళరు. అంటే ఆ పెయిన్ కానివ్వండి, ఎందుకంటే ఇవన్నీ హార్ష్ ట్రీట్మెంట్స్, రైట్? సో లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వామిటింగ్ కానివ్వండి, నాజియా ఫీలింగ్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, అన్నీ చాలా పెయిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ భయానికే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ సిక్ చేయడం అనేది మానేస్తారు. సో ఫస్ట్ ఈ భయం ఎందుకు వస్తుంది వాళ్ళకి? అవేర్నెస్ లేక. ఓకే, సో అవేర్నెస్ కోసమే లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ కానివ్వండి ఇవి చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాన్సర్ చివరి దశలో ఉన్న వాళ్ళకి అంటే కొంచెం వాళ్ళని కామ్ చేయడానికి మీరిచ్చే కౌన్సిలింగ్ ఏంటి? మేజర్లీ క్యాన్సర్ లైక్ 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే, లాస్ట్ మెటాస్టాటిస్ స్టేజ్ అని అంటాం. ఈ స్టేజ్లో ఏంటంటే క్యాన్సర్ అనేది పెరిఫెరల్ ఆర్ డిఫరెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, స్ప్రెడ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ. వాట్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ దిస్ పేషెంట్స్ ఇస్ వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ చేయడం. సో ఇక్కడ పాలియేటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళని కామ్ డౌన్ చేయడం కానివ్వండి, వాళ్ళ పెయిన్ రిలీఫ్ కానివ్వండి, డిగ్నిఫైడ్గా ఉండడానికి కానివ్వండి. సో ఇక్కడ ఈవెన్ ఫ్యామిలీ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఇక్కడ నాట్ ఓన్లీ పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో బోత్ ఫ్యామిలీ కూడా ఇట్లా ట్రైన్ చేయడం వల్ల వాళ్ళని ఎట్లా కేర్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అది క్యాన్సర్ కేర్లో. ఓకే, ఇప్పుడు మరి మ్యామ్ ఈ పేషెంట్స్ ఏదైనా అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఒక డిప్రెషన్లో ఉన్నారని, తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని కుటుంబ సభ్యులు గుర్తించాలి అని అంటే
ఎలా గుర్తించాలి, లేదంటే ఏమైనా ప్రత్యేక లక్షణాలు ఉంటాయా చూడగానే మనం తెలిసిపోయేలాగా? ఓకే, సో మనకు ఏమన్నా అవుతే ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి ఇట్స్ క్వైట్ విజిబుల్, కానీ ఈ ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది ఇట్స్ నాట్ విజిబుల్. ఓకే, సో దీనికి పేషెంట్స్ కొన్ని సైన్స్ చూపిస్తారు. ఎలా అంటే కామ్గా ఉండడము, మాట్లాడకపోవడము, ఓకే తనలో తనే ఏదో ఒకటి ఆలోచించుకోవడము, సరిగ్గా తినకపోవడము, నిద్ర లేకపోవడము, కాన్స్టెంట్లీ నెగిటివ్ థాట్స్ రావడం, నాకేమన్నా అయిపోతుందా, నేను చనిపోతానా అనే. సో ఇవి కొన్ని ఎమోషనల్ డిస్ట్రెస్ సైన్స్ అని చెప్పవచ్చు. అట్లా సమ్ ఆఫ్ ది సిమ్టమ్స్. ఓకే, సో ఇప్పుడు రోగులను మనం నిరంతరం చూసుకునే సంరక్షకులు అని అంటారు కదా, వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి మానసిక స్థితిని ఫేస్ చేస్తారు? హెల్త్ కేర్ సిస్టమ్. ఎస్, హెల్త్ కేర్ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు కొందరికి ఇప్పుడు లెట్సే మనకి డయాబెటీస్ వచ్చింది, వి గో టు హాస్పిటల్. మనకి హార్ట్ అటాక్ వచ్చింది ఆర్ సమ్ ఏదో బీపీ ఇష్యూ ఉంది, వి గో టు హాస్పిటల్. బట్ నాట్ మెనీ పేషెంట్స్ హూ హ్యావ్ క్యాన్సర్ దే గో టు హాస్పిటల్. ఎందుకు అంటే మేబీ ఆ ట్యాబు అయి ఉండొచ్చు, స్టిగ్మట్ ఉండొచ్చు, అండ్ పర్టికులర్లీ రీప్రొడక్టివ్ క్యాన్సర్లో యూనో అది వెరీ సెన్సిటివ్ క్యాన్సర్, రైట్, వెరీ యూనో సెన్సిటివ్ ప్లేస్లో అయ్యే క్యాన్సర్ కాబట్టి ఆ ట్యాబు అనేది ఉంటుంది. సో ఇక్కడ క్యాన్సర్ కేర్ని ఒక హోలిస్టిక్ వ్యూలో చూడాలి. నాట్ ఓన్లీ దేర్ ఫిజికల్ యూనో సిమ్టమ్స్ అండ్ ఆల్, బయాలజికల్ సిమ్టమ్స్ ఓన్లీ, దేర్ సైకోసోషల్, వాళ్ళ సైకలాజికల్, మెంటల్ హెల్త్, ఇవన్నీ యూనో హాలిస్టిక్ కేర్ అనేది డెవలప్ చేయాలి. సో ఇది ఏంటంటే నాట్ ఓన్లీ ఆంకాలజిస్ట్ ప్లే ఏ మేజర్ రోల్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ సైకాలజిస్ట్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఇప్పుడు కేర్ గివర్స్ కూడా డిప్రెషన్కి లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్? అవునండి, ఉంటాయండి. ఓకే ఓకే, ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు కాన్స్టెంట్లీ ఒక పేషెంట్ని చూసుకోవాలి. నార్మల్గానే ఎవరికైనా ఫీవర్ వస్తే వాళ్ళకి చేస్తే మనం చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం, కానీ క్యాన్సర్ జర్నీ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ద డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, స్క్రీనింగ్ అండ్ ఆల్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో దీంట్లో వాళ్ళ అపాయింట్మెంట్స్ బుక్ చేయడం కానివ్వండి, మెడిసిన్స్ తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన కల్చర్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉన్నారా అంటే ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్, 100% ఇవ్వాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన నీడ్స్, మన ఫిజికల్ నీడ్స్ కానివ్వండి, మన సైకలాజికల్ నీడ్స్ కానివ్వండి, మన ఎమోషనల్ నీడ్స్ కానివ్వండి, మనం కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం మన గురించి ఆలోచిస్తే మనం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నామని క్వశ్చన్ వస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం మనకు ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకు ఎయిర్ హోస్టెస్ ఏం చెప్తుంది, ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు మాస్క్ ఫస్ట్ మీరు పెట్టుకోవాలి, ఫస్ట్ మీరు హెల్ప్ చేసుకోవాలి, తర్వాత యూ విల్ బి ఏబుల్ టు హెల్ప్ ద అదర్ పర్సన్. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ మనల్ని మనము హెల్దీగా, ఎమోషనల్గా స్ట్రాంగ్ పెట్టుకుంటే మన పేషెంట్స్కి వీ కెన్ కన్వే ఆర్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, అట్లా it is associated, it is linked, both patients and their caregivers. ఓకే, సో ప్రియాంక మ్యామ్, ఇప్పుడు ఈ మ్యూజిక్ థెరపీ అనేది చాలా వాటిలో కూడా మోస్ట్లీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే ఈ యోగా, మెడిటేషన్, మ్యూజిక్ థెరపీ అనేవి ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయా? దీన్ని మనము కోపింగ్ అని అనొచ్చు. కోపింగ్ స్ట్రాటజీస్, కోపింగ్ మెథడ్స్ అని అనొచ్చు. కోపింగ్ అంటే మన ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం అనేది. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోపింగ్ చూడొచ్చు. వెరీ ఫస్ట్ కోపింగ్ ఏంటంటే డినైల్, అంటే ఇది నాకు రాదు క్యాన్సర్ అంటే డినై చేయడం, నాట్ యాక్సెప్టింగ్ ద ట్రూత్. కొన్ని హెల్దీ కోపింగ్ స్టైల్స్ ఉంటాయి వేర్ దే వెంట్ దెమ్ సెల్ఫ్ ఆర్ వాళ్ళకి మనసులో ఏముందో అది చెప్పడము, ఇన్ఫర్మేషన్ సీక్ చేయడం. ఎట్ ద సేమ్ టైం అన్హెల్దీ కోపింగ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. అదేంటంటే సెల్ఫ్ బ్లేమ్, నేను ఏదో చేశాను, ఏదో పాపం చేశాను, నాకు అందుకే ఈ జన్మలు నేను ఇట్లా సఫర్ అవుతున్నాను అనేది. సో ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్లు యోగా, జెంటిల్ యోగా, మీరు ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, కానీ యోగా, మ్యూజిక్, మీకు డివోషనల్ సాంగ్స్ ఇష్టం ఉంటే డివోషనల్ సాంగ్స్, ప్రేయర్ చేయడం, ఇవి చాలా కోపింగ్లో హెల్ప్ అవుతాయి. దాట్ టు ఇన్ క్యాన్సర్ కేర్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అలాగే మన హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ మానసిక ఆరోగ్య చికిత్సను ఇంకా అంటే కొంచెం ఈజీ వేలో అందుబాటులోకి తీసుకురావాలంటే ఎలాంటి మార్పులు చేయాలి? నేను నా రీసెర్చ్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క క్యాన్సర్ కేర్ ఆర్ రీజనల్ క్యాన్సర్ సెంటర్స్ ఆంకాలజిస్ట్తో పాటు ఒక సైకాలజిస్ట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్, ఒక ఆంకాలజిస్ట్ number of patients ఉంటారు, they cannot give attention to each and everyone, but at the same time ఒక సైకాలజిస్ట్ అక్కడ ఉంటే వాళ్ళకి డిసీజ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డయాగ్నోసిస్ కానివ్వండి, ఏంటి సిమ్టమ్స్, ఏంటి కోపింగ్ స్ట్రాటజీస్ ఎలా యూస్ చేయొచ్చు అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఒక హోలిస్టిక్ కేర్ అనేది బిల్డ్ అవ్వాలి. నాట్ ఓన్లీ డాక్టర్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ సైకాలజిస్ట్ ఆల్సో షుడ్ కమ్ ఇన్ టు ద రోల్ అండ్ హెల్ప్ దెమ్. ఓకే, సో
ప్రియాంక మ్యామ్, మీరు మన క్యాన్సర్తో పోరాడుతున్న పేషెంట్స్కి కానీ లేదంటే వారి కుటుంబ సభ్యులకి కానీ మీరిచ్చే బెస్ట్ సలహా ఏంటి? To all the women out there who are suffering with any type of cancer, just because మీకు క్యాన్సర్ వచ్చిందని మీరు ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో దీన్ని క్యాన్సర్ డజంట్ డిఫైన్ యూ. ఆ క్యాన్సర్ వచ్చిందని మీ వాల్యూ ఏం తగ్గిపోదు. యు ఆర్ ద సేమ్ లవింగ్ మదర్, కేరింగ్ వైఫ్ అండ్ ద స్ట్రాంగ్ డాటర్. అండ్ ఫర్ కేర్ గివర్స్, అవును మన అందరికీ మన అమ్మ నాన్న వాళ్ళకి చాలా బాగా చూసుకోవాలని ఉంటుంది. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం మన సైకలాజికల్ నీడ్స్ ఏ ఉన్నాయో, మన ఫిజికల్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం చూసుకోవాలి, దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మనం మన బెస్ట్ ఇవ్వగలుగుతాం క్యాన్సర్ కేర్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వాటికి ఇది కాకుండా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ సీక్ చేస్తే వాళ్ళ జర్నీ చాలా బాగుంటుంది. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ అనేది కేవలం శరీరానికి వచ్చే జబ్బు మాత్రమే కాదు, అది మనోధైర్యానికి జరిగే ఒక పెద్ద పరీక్ష. ఈరోజు మన చర్చ ద్వారా తెలిసింది ఏంటంటే, క్యాన్సర్ రోగికి మందులతో పాటు మనసారా ఇచ్చే ప్రేమ, కొండంత అండగా నిలిచే కుటుంబ మద్దతు చాలా అవసరం. భయం కంటే నమ్మకమే క్యాన్సర్ను జయించడానికి పెద్ద ఆయుధం. సో ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేసి ఎంతో విలువైన సమాచారాన్ని, సలహాలను అందించిన ప్రియాంక కనాకే గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ హలో స్వతంత్ర. రేపటి స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.